హలో అండి, నా పేరు డాక్టర్ రాజు. నేను ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా చేస్తున్నాను. నేను ఆస్మా అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ కూడాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వెరీ కామన్. జ్వరం వస్తే మనం కామనెస్ట్ డ్రగ్ వాడే పారాసెటమాల్. ఆ డ్రగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. పారాసెటమాల్ అనే ఒక మందు ఎంత మంచి చేస్తుందో దానివల్ల అన్ని డ్రాబ్యాక్స్ అంత హాని చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఒక 2 సిచ్యువేషన్స్ చెప్తాను. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక మదర్ 1.5 year old చైల్డ్ ఉండే ఒక మదర్ నాకు పిల్లల్ని తీసుకొచ్చింది. జ్వరం 4 days నుంచి ఉంది అండ్ పొద్దు నుంచి వాంతులు విపరీతంగా అయిపోతున్నాయి, కడుపు నొప్పి, బాబు దొరికేస్తున్నాడు నొప్పితోనని చెప్పి తీసుకొచ్చాడు. ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే 4 days బ్యాక్ జ్వరం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి 2 years పిల్లడి కోసం తీసుకున్న సిరప్ 250 mg సిరప్ పారాసెటమాల్ తీసుకొని మెడికల్ షాప్ వాడు చెప్పిన దాని ప్రకారం ప్రతి 4 గంటలకు ఒకసారి 5 ml సిరప్ వేస్తున్నారు. ఈ చైల్డ్లో ఏమైందంటే ఓవర్ డోస్ అయ్యింది పారాసెటమాల్. ఎందుకంటే ఈ పిల్లడు అందరి పిల్లల్లా కాకుండా 2 ఏళ్ళ వయసు దగ్గరికి వచ్చినా సరే ఇంకా పిల్లడు 7.5-8 కిలోలు మాత్రమే ఉన్నాడు. అలాంటి పిల్లడికి ప్రతి 4 గంటలకు ఒకసారి 5 ml వేయమని మెడికల్ షాప్ వాడు చెప్పడం వల్ల మదర్ ఎవ్రీ 4 hours-కి 5 ml సిరప్ వేసింది. దాంతో పారాసెటమాల్ ఓవర్ డోస్ అయ్యి ఆ కాంప్లికేషన్స్ ఆఫ్ పారాసెటమాల్తో హాస్పిటల్కి వచ్చాడు. బాబుని అడ్మిట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సింపుల్ జ్వరంకి అనవసరంగా మనం ప్రాణాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇంకో సిచ్యువేషన్, 8 ఏళ్ళ పిల్లడు ఇదే సేమ్ జ్వరం వచ్చిందని షాప్కి వెళ్తే వాడు పారాసెటమాల్ 500 mg సిరప్ ఇచ్చాడు. వాడు 5 ml వేయమంటే మదర్ ఇంటికి వచ్చి సిరప్ వేసింది 5 ml, తగ్గలేదని చెప్పి 10 ml వేసింది. 10 ml వేయడంతో తగ్గిందని చెప్పి ప్రతి 4 గంటలకి 10 ml సిరప్ వేసింది. సో ఆ పేషెంట్ కూడా ఇలా చేసి విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం తగ్గలేదు, వాంతులతో పాటు వచ్చారు. ఈ అన్ని సిచ్యువేషన్స్లోని ఒక పరంగా మెడికల్ షాప్ వాడు డోస్ ఎక్కువ చెప్పినా ఆర్ మదర్ డిసైడ్ అయ్యి జ్వరం తగ్గట్లేదని డోస్ ఎక్కువ వేసినా సరే నష్టపోయేది పిల్లలు మాత్రమే. పారాసెటమాల్ కరెక్ట్ డోస్లో వేస్తేనే బాగా పనిచేస్తుంది. ఓవర్ డోస్ అయితే మాత్రం లివర్ ఎఫెక్ట్ అయ్యి వాంతులు అయ్యే అవకాశం అయ్యి కొన్ని సిచ్యువేషన్స్లో లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో ఈ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే జ్వరం ఒక లక్షణం మాత్రమే, జ్వరం ఒక జబ్బు కాదు. వైరల్ ఫీవర్స్ వస్తే మీరు ఏం చేసినా సరే 3 to 4 days ఫీవర్ ఉంటుంది. సో జ్వరం తగ్గించేదానికన్నా దాని కారణం కనుక్కోవడానికి ట్రై చేస్తే విల్ బి ఆన్ ద సేఫర్ సైడ్. ఇప్పుడు కూడా జ్వరం తగ్గలేదని 5 ml వేయమని సిరప్ 10 ml వేయడం, లేకపోతే ఏజ్ గ్రూప్ ప్రకారం 5 ఏళ్ళు అవుతాడు కదా వీడికి సిరప్ వేస్తే సరిపోతుంది, 3 ఏళ్ళు అయితే ఈ సిరప్ సరిపోతుంది, 10 ఏళ్ళు అయితే పెద్దవాళ్ళ సిరప్ వేసేయచ్చు. అలాగని మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. వెయిట్ ప్రకారమే డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని అది పీడియాట్రిషియన్ మీకు చెప్పగలరు. ఆ పీడియాట్రిషియన్ ఆ డోస్ చెప్పిన దాని ప్రకారం ఆ వెయిట్ ప్రకారం ప్రతి ఒక్క వయసులో అందరి పిల్లలు ఒక వెయిట్లో ఉండరు. సో ఆ వెయిట్ ప్రకారం డోస్ చూసుకొని దాని ప్రకారం మీరు మెడిసిన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు వెయిట్ ఎంత అయితే దాన్ని 10తో గుణిస్తే వచ్చే డోసే మీ పారాసెటమాల్ డోస్. 10 కిలోలు ఉన్న పిల్లడికి 100 mg, 25 కిలోలు ఉన్న పిల్లడికి 10తో గుణిస్తే 250 అవుతుంది. సో 25 kilos ఉన్న చైల్డ్కి 250 mg సిరప్ ఇస్తే బాగుంటుంది. సిరప్లు ఎప్పుడు 250, 120 అలాగే వస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే 5 ml 120 mg ఉన్నాయి. 250 mg పారాసెటమాల్ సిరప్ అంటే 5 ml 250 mg ఉన్నట్టు. అదేవిధంగా పారాసెటమాల్ 500 అంటే సిరప్ అయితే 5 ml 500 mg ఉన్నట్టు. మీకు జ్వరం వస్తే ఒక అడల్ట్గా మీరు ఒక పారాసెటమాల్ 500 mg ఒక టాబ్లెట్ వేసుకుంటారు. మరి అదే ఒక 8 ఏళ్ళ పిల్లడికి 500 సిరప్ తీసుకొని తగ్గలేదని 5 ml కాకుండా 10 ml వేస్తే ఏంటి, మీరు జ్వరం వస్తే 2 టాబ్లెట్లు వేసుకోవాలి కదా, ఒకే నిమిషానికి మీరు 2 టాబ్లెట్లు వేసుకోవాలి. అలాగే పిల్లలకి 10 ml ఇవ్వడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎప్పుడు కూడా వెయిట్కి తగ్గట్టు సిరప్ ఇచ్చుకుంటే సేఫ్గా ఉంటుంది. ఒక అప్రాక్సిమేట్గా ఇందాక చెప్పినట్టు ఒక 50 కిలోల పిల్లలు వచ్చాడంటే అప్పుడు 50ని 10తో గుణిస్తే 500 అవుతుంది. కాబట్టి వాళ్ళకి 500 mg సిరప్ 5 ml ఇవ్వచ్చు. అంతేగాని 30 కిలోల పిల్లలకి, 25 కిలోల పిల్లలకి వెయిట్ పెద్దోడు అవుతున్నాడు కాబట్టి, ఏజ్ పెద్దోడు అవుతున్నారు కాబట్టి ఈ 500 సరిపోతుంది అనుకోవడం తప్పు అవుతుంది. అదొక అపోహ అవుతుంది. దయచేసి డోస్ మించి మందులు ఇవ్వరాదు. అండ్ ఓవర్ డోస్ అవ్వనీయకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే కాంబినేషన్ సిరప్లు ట్రై చేసి అవాయిడ్ చేయండి. ఎగ్జాంపుల్, మెఫెనిమిక్ యాసిడ్తో కలిపే కొన్ని మందులు వస్తాయి. అవి ఆ కంపెనీ పేరు రకరకాలైనా సరే డ్రగ్ మెఫెనిమిక్ యాసిడ్ ఉంటుంది. అది ఉన్న డ్రగ్స్ కాంబినేషన్ సిరప్స్ దయచేసి అవాయిడ్ చేయండి. ఐబుప్రోఫెన్ కాంబినేషన్ ఉన్న సిరప్లు కూడా అవాయిడ్ చేయండి. ప్లెయిన్ పారాసెటమాల్ ఉండే సిరప్లు కొనుక్కోండి. ఇందాక నేను చెప్పినట్టు వెయిట్ని 10తో గుణిస్తే ఎంత వస్తుందో ఆ ఎంజీ ప్రకారం
మీరు సిరప్ ఇచ్చుకోండి. ఎప్పుడు కూడా పిల్లల నుంచి దూరంగా ఉంచండి. ఎస్పెషల్లీ 5 ఏళ్ళ లోపల పిల్లలు ఉన్న ఇంట్లో సిరప్ ఎప్పుడు కూడా ఒక ఎత్తులో పెట్టుకోవడం కానీ పిల్లల నుంచి దూరంగా పెట్టడం కానీ చేయాలి. ఎందుకంటే సిరప్ టేస్ట్ బాగుంటుంది. చాలాసార్లు ఆ మదర్స్ తీసుకొచ్చినప్పుడు పిల్లలు యాక్సిడెంటల్గా టేస్ట్గా సమ్మర్ టైంలో దాహం వేసిందని దగ్గరలో ఉన్నది ఏదో కనిపించి టేస్ట్ బాగుంటే సిరప్ బాటిల్ మొత్తం తాగి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అది కూడా చాలా ప్రమాదం. సో పిల్లలకి దూరంగా ఉంచడం, ఒక డ్రై ప్లేస్లోని మరీ ఎక్కువ హీట్ లేని అల్మార్లలోని అలా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. యూజ్ చేసే ప్రతిసారి బాగా షేక్ చేసి వాడాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని ఓవర్ డోసులు అవ్వకుండా కాపాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.